ఆధారం అవుతుంది. నాకు ఇచ్చిన సమాచారం దేశ ప్రగతికి ఆధారం అవుతుంది. ఓకే గుడ్ మేడం, వీళ్ళిద్దరిని వికాస్ అండ్ ప్రగతి అంటే వాళ్ళ ఎన్యూమరేటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సర్వీస్ ఇస్తాము ఇచ్చి దాని ద్వారా వాళ్ళకి సమ్ కీ ఫీచర్స్. అసలు సెన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇండియాలో ఉన్న ఫారినర్స్ని కూడా కౌంట్ చేస్తాం. సెన్సెస్ చేయడానికి కొంతమంది అంటారు, సార్ నేను ఎందుకు చెప్పాలి కదా, మాకు అంటే రోజు ఒక రకమైన సర్వే అవుతుంది మాకు ఇది అని. సెన్సెస్కి కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. సెన్సెస్ అంటే ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే దీన్ని కండక్ట్ చేస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు చేసినా దాన్ని సెన్సెస్ అన్నారు. ఏమంటారు దాన్ని? సర్వే అంటారు అంతే. సర్వే అంటే ఎవరైనా చేసుకోవచ్చు. దానికి ఒక అంటే నిర్దిష్టంగా వాళ్ళు తయారు చేసుకుంటారు, బట్ దానికి యాక్ట్ కానీ ఒక రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ అంటే ఆ విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ప్రీ టెస్ట్ 3 జిల్లాలు అంటే జిహెచ్ఎంసీతో పాటు 2 జిల్లా పినపాక భద్రాద్రి జిల్లా 30th. సో దీంట్లో ఉన్న మాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని పాయింట్స్ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే ప్రీ టెస్ట్ చేసే సమయంలో ఎస్సీ అంటే సెల్ఫ్ డిక్లరేషన్ స్వజనగణన అనేది ప్రావిధానం లేకుండే, ఆ ప్రొవిజన్ లేకుండే. బట్ ఈసారి స్పెషలీ అర్బన్ ఏరియాలో సో మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా గమనించాలి. మీకు స్వజనగణన అనేది మీరు చాలా అనుభవిస్తారు. స్వజనగణన ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, లేదా సంబడి హూస్ వెరీ బిజీ, వాళ్ళు ముందే వెళ్ళి ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ ముందే నింపి పెడతారు. మళ్ళీ సంబంధించిన ఎన్యూమరేటర్ అక్కడ వెళ్ళిన తర్వాత ఏదైతే యుఐడి యూనిక్ ఐడి జనరేట్ అవుతుందో వాళ్ళు దాన్ని అక్కడ ఉన్న ఎన్యూమరేటర్కి తెలియజేస్తారు. సో దట్ ద డేటా గెట్స్ ఆటో పాపులేటెడ్. వెళ్ళే రోజులు తప్పకుండా వాళ్ళు అందుబాటులో ఉండాల్సిందే, ఎంత బిజీ అయినా సరే, కలెక్టర్ అయినా ప్రధాని అయినా. తర్వాత అంటే ప్రీ టెస్ట్లో ఎదుర్కొన్న ఇష్యూస్ చెప్తున్నాను, మీ దగ్గర ఉండకపోవచ్చు. సర్వే చేసేటప్పుడు కొందరు ఎన్యూమరేటర్స్ ఏమంటారు, మేము ఫస్ట్ మాకు డిజిటల్ అంతా అలవాటు లేదు, మేము ఫస్ట్ మాన్యువల్గా నింపుతాము, క్వశ్చనర్ ప్రింట్అవుట్ తీసుకొని మాన్యువల్గా నింపుతాము, తర్వాత డిజిటల్ చేస్తాము. మసి అంతా టైం లేదు. అండ్ దాని వెనుక ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు అడుగుతారు, దే వాంట్ ఫుల్ డే లీవ్. ఫుల్ డే లీవ్ ఎవరికి దొరకదు అండి. టీచర్స్ హ్యావ్ టు డూ దేర్ రెగ్యులర్ వర్క్ యాజ్ వెల్ యాజ్ సగం రోజు ఈ పని చేయాలి. సో ఆ కోఆర్డినేషన్ ఉండాలి అండి ఎవ్రీబడి. ఇది తెలంగాణకి, నిజామాబాద్కి లేదా ప్రీ టెస్ట్లో నల్గొండకి ఏదైనా ప్రత్యేకత కాదు, ఇది అఖిల భారత్ పాన్ ఇండియా లెవెల్లో డిసైడ్ ఉన్న నిర్ణయం. సో తప్పకుండా ఎవ్రీ ఎన్యూమరేటర్, మోస్ట్ ఆఫ్ హూమ్ విల్ బి టీచర్స్, వాళ్ళు డ్యూటీ చేసిన తర్వాత హాఫ్ డేలో తప్పకుండా ఈ పని ఏదైతే ఉందో డిజిటల్ సర్వేది వాళ్ళు చేయించాలి. అండ్ ఇట్ హ్యాస్ టు బి డిజిటల్లీ. పదే చెప్తున్నాను, మేము మాన్యువల్గా చేస్తాము, అలవాటు పడినాక డిజిటల్ చేస్తాము. भाई सबके पास 24 घंटे होते हैं दिन में, अब वो आप कैसे यूटिलाइज करना चाहते हैं वो आपके और आपके सिब्बंदी के ऊपर है. అంశం ఏంటంటే ఇప్పుడు మీకు బహుశా ఇప్పుడు SIR డేట్స్ రాలేదు, బహుశా మేము గో ఫర్ ట్రైనింగ్ మీ అందరికీ తెలిసిపోతుంది. ఈసారి మనకి ఫస్ట్ రౌండ్ సెన్సస్ ప్లస్ అంటే ఇందాక ట్రైనర్ గారు చెప్పినట్టు there are 2 rounds. First is your block formation, తర్వాత house listing. So my first step and SIR బహుశా it will coincide. బట్ మన అదృష్టం ఏంటంటే, మన మంచి పాయింట్ ఏంటంటే ఇన్ తెలంగాణ టీచర్స్ ఆర్ నాట్ బిఎల్ఓస్. బిఎల్ఓస్ ఆర్ అండ్ తెలంగాణ ఇస్ ది ఓన్లీ స్టేట్ బై అంటే నేను ఆశ్చర్య డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆఫీసర్స్ ఫ్రమ్ యువర్ ఎన్యూమరేటర్స్ మీ మీద యాజ్ చార్జ్ ఆఫీసర్గా అండ్ SIRలో యాజ్ AEROగా మీ మీద రెండింటిని పర్యవేక్షించడానికి మీ మీద బాధ్యత ఉంటుంది. So what is expected of you as MROs, as subdivision officers, మీరు ప్రతిరోజు సాయంత్రం అయినా or through teleconference or through video conference or through physical meeting తప్పకుండా మీరు రివ్యూ చేయాలి. తప్పకుండా, ఎందుకంటే నేను జిల్లా స్థాయిలో ఈ 2 అంశాలు తప్పకుండా రివ్యూ చేస్తాను, డైలీ బేసిస్లో చేస్తాను. SIR మీద MROs, కన్సర్న్ మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళు
ఫోకస్ ఎంప్లాయీస్ హూ ఆర్ టు బి టేకింగ్. ఇప్పుడు సెన్సస్ కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, చాలా మంది అంటే మీద పడతారు, మేము చేస్తాం. ఈవెన్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా వస్తారు, మేము ఫలానా టెక్నికల్ ఆఫీసర్గా వస్తాము. సో మీకు తెలుసు దే కమ్ ఫర్ రెమ్యునరేషన్, బికాస్ రెమ్యునరేషన్ అచ్చా మిగతా है సెన్సస్ మే ఎలక్షన్. ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ డిజిటల్, మాకు కూడా తెలియదు ఇలాంటివి అవసరాలు వస్తాయి. బట్ ఒకవేళ మీరు జస్టిఫై చేస్తున్నారు, మీరు రికమెండ్ చేస్తున్నారు యాజ్ చార్జ్ ఆఫీసర్స్, ప్లీజ్ కమ్ విత్ అ వ్యాలిడ్ జస్టిఫికేషన్. ఊరికే జస్ట్ 10 మంది చేయాల్సిన పని మేము 20 మందితో చేపిస్తాము, फास्ट అయిపోతుంది, ऐसा नहीं है. सेंसस में 150 जो आप ब्लॉक्स बनाते हैं वो आप ऑलरेडी सीट सर्वे में कर चुके हैं అండ్ చాలా విజయవంతంగా చేసి ఉన్నారు. సో బ్లాక్ లిస్టింగ్ చేసినాక 151 ఇటు అటు ±5-10 అయినప్పటికీ కూడా ఒక మనిషి ఒక రోజులో చేయాల్సిన పని. అండ్ సెన్సస్ అన్లైక్ యువర్ సీట్ సర్వే ఇట్ వోంట్ బి అట్ నెక్ బ్రేకింగ్ స్పీడ్, దానికి ప్రాపర్ టైం ఉంటుంది. సో దయచేసి ఉన్న స్టాఫ్తో వీళ్ళంత వరకు, అందుబాటులో ఉన్న స్టాఫ్తో వీళ్ళంత వరకు మనం పని తీసుకోవాలి. అంటే తప్పని పరిస్థితిలో మీరు ఎవరొకరిని రికమెండ్ చేస్తున్నారంటే మేక్ ష్యూర్ యూ హ్యావ్ అ ప్రాపర్ జస్టిఫికేషన్. ఎందుకంటే ప్రతి ఒక్క అవుట్ సైడర్కి నేను పర్సనల్గా వెరిఫై చేస్తాను.